అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వేదిక నుంచి బ్రహ్మానందం గారి తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేయదలుచుకున్నాను. బ్రహ్మానందం గారు పుట్టినరోజు అనగానే ఆయనకి పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులు గుర్తొస్తారు. కేవలం ఆయనకి పుట్టుకనిచ్చినందుకే కాదు, వారిద్దరూ భవిష్యత్ దర్శనం కలిగింది వాళ్ళకి. బ్రహ్మానందం అనే పేరు పెట్టినందుకు వాళ్ళకి మరోసారి నమస్కారం పెడుతున్నా. బ్రహ్మానందం అంటే ఒక వ్యక్తి, ఒక నటుడు 70 సంవత్సరాల జీవితం అని మీరు చూస్తున్నారు, నేను అలా చూడట్ల. బ్రహ్మానందం అంటే ఒక స్థితి, ఒక అనుభూతి, ఒక అద్వైత స్థితి. బ్రహ్మానందము అంటే ఎప్పటికీ నిలిచే ఆనందం. అన్ని ఆనందాలకి ఒక కారణం ఉంటుంది, ఆనందాలన్నీ ఒక కాలంతో పోతాయి. కానీ బ్రహ్మానందము అంటే బ్రహ్మ సత్యం, జగత్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. ఇంకేమీ లేదు, బ్రహ్మ మాత్రమే మిగిలింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కారణం లేకుండా దానంతట అది బ్రహ్మం అలా ఆనందంగానే ఉంటుంది, అదే బ్రహ్మానందం. సో బ్రహ్మానందం గారికి ఆయన నవ్వితే మన మనసు తేలికపడుతుంది. ఆయన మౌనంగా ఉంటే కూడా, ఎక్స్ప్రెషన్ ఆయన మౌనంగా ఉంటే కూడా మనకు చాలా ఆలోచింపజేస్తుంది. ఆయన జస్ట్ నటుడు అని మీరు అనుకుంటారు, నేను ఒక ఫిలాసఫర్ అనుకుంటా. అందరూ ఆయన కామెడీ అంటారు, నాకు ఎందుకో కామెడీ అని నచ్చదు. ఒక హ్యూమన్ బీయింగ్. మన హ్యూమన్ అంటే హ్యూమస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. హ్యూమస్ అంటే మట్టి. సో మట్టి నుంచి వచ్చాం కాబట్టి హ్యూమన్ అన్నాం. అలాంటి దాన్ని హ్యూమర్ బ్రహ్మానందం గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మీకు తెలుసు నా గురించి, కావాలని ఎదరికెళ్ళి గొడవలు తెచ్చుకుని అదేదో శాడిజంగా ఆనందించే నాకు టెన్షన్ నుంచి మర్చిపోవాలంటే ఒక్క బ్రహ్మానందం గారు మీమ్స్ చూస్తా. బ్రహ్మానందం గారి సినిమాలు మన ముందు జనరేషన్లు, మన జనరేషన్లే కాదు, ఫర్ ఎవర్. ఏఐ వచ్చింది కాబట్టి ఆయన రైట్స్ ఇంకొన్ని తరాలు కూడా ఉంటాయి. బ్రహ్మానందం అంటేనే ఫర్ ఎవర్ అని, ఎప్పటికీ నిలిచిపోయే స్థితి, అద్వైత స్థితి బ్రహ్మానందం గారు. దాన్ని ఊహించారు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు, చాలా అద్భుతంగా పేరు పెట్టారు. నాకు బ్రహ్మానందం గారు అంటే చిన్నప్పుడు, గోదావరి జిల్లా నుంచి వచ్చేగాడు సినిమాలు చూసేటప్పుడు ఎంటివాడు, ఆడు, ఈడు, బ్రహ్మిగాడు అంటారు. కానీ ఆయన బ్రహ్మి గాడ్. నాకు ఉకారం తగిలి తీసేయాలి, బ్రహ్మి గాడ్. చాలా సినిమాలు చూస్తుంటా, చాలా పుస్తకాలు చదువుతుంటా. ఒకరోజు నాకు మిస్డ్ కాల్స్ ఒక 30 ఉన్నాయి. నేను జనరల్గా అన్నౌన్ కాల్స్ ఎత్తను, అదేదో డిఎండి ఏదో ఉంటుంది. 30 కాల్స్ ఉన్నాయి. చూస్తే బ్రహ్మానందం గారు. అసలు నాకు లైట్లో ఆగిపోయినాయి. అరే నేను ఇంత ఇష్టపడతా, ఆయన సడన్గా ఈ టైంకి ఫోన్ చేశారంటే, నా షోస్లో పర్టికులర్ షోలో నేను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా గుర్తు చేస్తూ తెలుగు సాహిత్యము, ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైన కవులకు సంబంధించిన కోట్స్ కూడా చెప్పారు. సెల్యూట్ సార్, సెల్యూట్. గ్రేట్ ఫిలాసఫర్, మన తెలుగు జాతి సొత్తు. ఆయన 100 ఏళ్ళు 200 ఏళ్ళు కాదు, కాలం ఉన్నంత వరకు బ్రహ్మానందం గారు మన డిజిటల్ డివైసెస్లో ఉండి తీరుతారు. ఆయన పుస్తకం రాశారు, నేను కంప్లీట్ చదివా, నేను మీ బ్రహ్మానందం అని. మీరు మా బ్రహ్మానందమే. నేను అనే పదం ఎక్కడ పోతుందో అక్కడ మనం బ్రహ్మస్థితిలో ఉంటాం. ఇగో పోవాలి. యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడికి ఇదంతా వైరాగ్యం వచ్చేసి ఏం చేయాలో తెలియక రాత్రిపూట గురువుగారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడంట వశిష్ఠుడి దగ్గర. ఎవరు తలుపు కొట్టిందంటే నువ్వెవరు అని అడిగాడట వశిష్ఠుడు. అది తెలియక వచ్చా అన్నాడు. సో నేను అనే పదం కోల్పోతే మనం బ్రహ్మానందంలో ఉంటాము, స్థితిలో ఉంటాము. సినిమా చూస్తున్నప్పుడు నేను అనే పదం కోల్పోయి, అహంకారం కోల్పోయి పడి నవ్వుతాం కదా, అది బ్రహ్మానంద స్థితే. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానంద స్థితి పొందాలంటే జ్ఞాన మార్గం, దైవ మార్గం, భక్తి మార్గం చాలా ఉన్నాయి. నవ్వు అనే మార్గాన్ని మర్చిపోయారు. ఆ మార్గాన్ని మనకిచ్చి తెలుగు జాతికి బ్రహ్మానంద స్థితిని 2.5 గంటల పాటు థియేటర్లో లేదా ఫోన్లో చూపిస్తున్న బ్రహ్మానందం గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. నిజంగా బ్రహ్మానందం గారి గురించి మాట్లాడాలి అంటే నిజంగా రోజులు సరిపోవు. నెక్స్ట్ నా మీద కోపం తెచ్చుకోకుండా ఉత్తేజ్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను కోపం తెచ్చుకోను. వేదికకి నమస్కారం. వేదిక చాలా బాగుంది.
ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారు ఒకవైపు, భారతదేశం గర్వించదగ్గ ప్రగతి గారు ఒకవైపు, సంయుక్త రాష్ట్రాలు గర్వించదగ్గ రామకృష్ణరాజు గారు ఒకవైపు, అలాగే ఎల్బి అన్న, బాబుమోహన్ అన్న, ఇంత పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే రఘుబాబు అన్నయ్య, మాలాంటి వాళ్ళ పృథ్వీ లాంటి వాళ్ళ అదృష్టం ఏంటంటే, మీకు లేని ఒక అదృష్టం ఏంటంటే బ్రహ్మానందం అన్నయ్యతో మేము పర్సనల్గా గడుపుతాం, పర్సనల్గా మాట్లాడతాం, పర్సనల్గా ఉంటాం. రంగమార్తాండ అనే సినిమాలో బ్రహ్మానందం అన్నయ్యలో మీరు ఒక 5% మాత్రమే చూశారు. అంత ఫిలాసఫర్ బ్రహ్మానందం అన్నయ్య. అన్నయ్య దగ్గర కూర్చుంటే ఒక లెక్చరర్ దగ్గర కూర్చున్నట్టుంటుంది, ఒక ముని దగ్గర కూర్చున్నట్టుంటుంది, ఒక యోగి దగ్గర కూర్చున్నట్టుంటుంది. అలా అనర్గళంగా భాగవతం గురించి, రామాయణం గురించి, భారతం గురించి, వేమన సుమతి శతకాల గురించి, కవిత్వం గురించి, సాహిత్యం గురించి, మధ్యతరగతి జీవితాల గురించి, పెంపకాల గురించి, పంపకాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ప్రపంచం గురించి, రాజకీయాల గురించి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఒక అద్భుతంగా అలవోకగా అలా మనతో మాట్లాడేస్తూ ఉంటారు. అలాగే రఘుబాబు అనే ఎంతమంది అన్నారు, నిజంగా కూడా కొందరిని చూసి కొన్ని నేర్చుకోవాలి. సినిమా వాళ్ళు సన్నబడగానే, సినిమా వాళ్ళు ప్రాపర్గా ఒక షేప్లోకి రాగానే చాలామందికి, మన వాళ్ళందరికీ వాళ్ళందరూ ఇంట్లో కూలీలు ఉంటారా, వాళ్ళకు జ్యూసులు ఇస్తారా, వాళ్ళకు హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు, సో అందుకని సన్నబడతారు. జ్యూస్ ఇస్తే 6 ప్యాక్ రాదు, పనమ్మాయి వచ్చి గ్లాస్ ఇస్తే 6 ప్యాక్ రాదు, కష్టపడాలి. అలాగే 70 అని రాశారు చూసావా, 70 కాదు అది. చిరంజీవి గారు అలాగే 45లో స్విచ్ ఆఫ్ చేశారు, ఈయన 35లో స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేయకుండా ఇలా ఉండరు. ఈయన బ్రహ్మానందాన్ని చూశాను, ఇంటి ముందు నుండి ఇంట్లో కిచెన్ దాకా పరిగెడతారు. ఈయన నమ్ముతారా? లుంగి కట్టుకొని ఇలా ఎత్తుకొని, అరే నేను పరిగెడుతున్నాను చూడరా అంటారు, పరిగెడతా ఉంటారు. అలాగే అన్నయ్యను కూడా ఒకసారి చిరంజీవి గారిని ఊహించండి, ఉదయం 6 గంటల నుంచి ఎవరో ఒకరు, ఏ ప్రెస్ వాళ్ళో, ఏ అభిమానో ఎవరో, రాత్రి 12 గంటల వరకు ఆయన ఇలాగే ఉండాలి. బ్రహ్మానందం కూడా ఇలాగే ఉండాలి. అలాగే ఉంటారు వాళ్ళు. అంటే లోపల ఎంత మానసిక శక్తి ఉంటే వాళ్ళు ఇలా ఉండగలరు. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నో కెమెరాలు, 100 కెమెరాలు వాళ్ళ మీద ఉంటాయి. చిరంజీవి గారిని మనం ఊహించగలమబ్బా, కాళ్ళు ఆగుతుందిరా, నడుము వస్తుందిరా అనలేరు. పైగా వీళ్ళిద్దరి గొప్ప విషయం ఏంటంటే, రామ్ చరణ్ని లేపడానికి చిరంజీవి గారు ఉన్నారు, అరే ఎక్సర్సైజ్ చేయని. అలాగే గౌతమ్ని, సిద్ధుని లేపడానికి కూడా ఇంట్లో బ్రహ్మానందం గారు ఉన్నారు. కానీ బ్రహ్మానందం గారికైనా చిరంజీవి గారికైనా వాళ్ళే సైనికులు, వాళ్ళే కమాండర్. బ్రహ్మలే వాకింగ్ చేయి, చిరంజీవిలే వాకింగ్ చేయి, అలా వాళ్ళను సుశిక్షిత సైనికులుగా చేసుకున్నారు. కాబట్టి ఇంత ఆరోగ్యంగా, ఇంత హెల్తీగా మన ముందున్నారు. 70 ఏంటి, ఎన్నో వసంతాలు చూస్తూనే ఉండాలి. అలాగే ఇక్కడ ఈ మహానుభావుడు గురించి చెప్పాలన్నయ్య, నేను ముఖ్య సరస్వతి అని షాక్ అయ్యానండి రఘురామకృష్ణ చూసి. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, సినిమా నాలెడ్జ్ ఉంది ఈయనకి. నేను ఓన్లీ రాజకీయాలు అనుకున్నాను. బాబోయ్, పాతాళ భైరవి ఎడిటర్ ఎవరు, పాతాళ భైరవి కెమెరామెన్ ఎవరు, అందులో పాటలు పాడింది ఎవరు, రాసింది ఎవరు, మల్లీశ్వరి, ఎనీథింగ్ వాట్ నాట్, దాగుడు మూతలు, గుండమ్మ కథ, మళ్ళీ ఏది తీసుకున్నా చెప్పేస్తారండి. సినిమా అంత అభిమానులు ఉన్నారు కాబట్టి, మీలాంటి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు కాబట్టి, అన్నయ్య ఇలా ఉన్నాం, అందరం ఇలా ఉన్నాం. అన్నయ్య గురించి నేను ఎప్పుడు ఏదో ఒకటి పుట్టినరోజుకు రాస్తూ ఉంటాను. ఇది రాసేసి ఆపేస్తాను, చదివేసి. వందే హాస్యప్రియం బ్రహ్మానందం, వెండితెరల సాక్షిగా గుండెని నవ్విస్తున్నావు, సంతోషాలనిస్తున్నావు, ఉల్లాసాలనిస్తున్నావు, ఊరటనిస్తున్నావు, ఆరోగ్యాలనిస్తున్నావు, ఆనందాలనిస్తున్నావు. ఇన్నిస్తున్నావని మాకు, ఇంతెంత పంచుతున్నావని మాకు. స్వేదం చిందించే కష్టజీవులని కేరింతల కవ్విస్తావు, మధ్యతరగతి బ్రతుకుల్లో మందహాసాల మధుమరిస్తావు, నోట్లని, కోట్లని, ఎస్టేట్లని సైతం కిసుక్కున నవ్విస్తావు, కోల్పోతున్న వాళ్ళ జీవితాలని వాళ్లకు గుర్తు చేస్తావు. మా ఆనాటి పసోళ్ల గోరుముద్దలకి గగనసీమ చంద్రయ్య తాయిలం అయితే, మా ఆనాటి పసోళ్ల గోరుముద్దల గగనసీమల చంద్రయ్య తాయిలం అయితే, ఈనాటి పసోళ్ల గోరుముద్దలకి వెండితెల బ్రహ్మయ్యే తాయిలం. ఈ జన్మకిది తీరని రుణం బ్రహ్మయ్య. నీ నుదుటన ఓ గీత గీసి నిన్ను మా కంపిన పుణ్యానికి ఆ పరమాత్ముడే నీ పరమ ఆప్తుడంటూ, నీ అడుగుని, నీ నుడుగుని, నీ గొడుగుని, నీ ప్రతిభని, నీ ప్రయాణాన్ని, నీ పురస్కారాల్ని ఏవీ నీవు కావంటూ అన్నింటినీ వీలునామాలుగా అన్నీ ఆయనవేనంటూ రాసిస్తున్నవా దేవదేవుడికి. మేమే కాదు, ఆ పరమాత్ముడు రుణపడిపోతున్నాడు నీకు. ఇంకొక పేపర్ ఉందా? లేదుగా? ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. Thank you, sir. Thank you so much for your valuable words. And
నెక్స్ట్ మాట్లాడడానికి మనల్ని రోజు నవ్వించేటటువంటి రచ్చరవి గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. బిత్తిరి సత్యన్న వెల్కమ్. చాలామంది బిత్తిరి సత్యన్న యంగ్ అయిపోయిందని గుర్తుపడతలేరు. బ్రహ్మానందం గారి పుట్టినరోజు ఒక పండుగ, అది అందరికీ. అయితే ఈ పండుగ 70 వసంతాలు పూర్తి చేసుకుందని ఒకరు, 70 వసంతాలు అయినా ఆ యంగ్ బ్రహ్మే మనకు అందరికి కనపడడానికి, అంటే భగవంతుని దర్శనానికి మనం అందరం వెళ్తూ ఉంటాం. ఒక హాస్య బ్రహ్మ హాస్య ప్రేమికుల కోసం నడిచేస్తే ఇలా ఉంటాడు ఇక్కడ ఉంటాడని చెప్పడానికి, ఆస్వాదించడానికి మీరు, చూడడానికి మీరు, మరి మీ అందరం సపోర్ట్ చేస్తాం. హాస్య బ్రహ్మ గారికి సన్మానం అంటే మేమున్నామని చెప్పి రఘురామకృష్ణ గారు పొద్దున్న ఉదయం వచ్చి సన్మానించి సాయంకాలం నేను మళ్ళీ వస్తానని చెప్పి మధ్యలో హోమం చేసుకొని మరి అటెండెన్స్ను ఒక ప్రేమ రూపకంగా ఎన్ని పనులున్నా ఈరోజు మొత్తం బ్రహ్మానందం గారితో ఆనందంగా గడుపుతానని విచ్చేసిన మరి రఘురామకృష్ణ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సడన్గా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం నేను మధ్యలో మాట్లాడడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, పెద్దవాళ్ళందరూ మాట్లాడతారు ఈ ప్రోగ్రాంలో మరి హాలు సరిపోతుంది అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయితే అది బ్రహ్మానందం గారి ప్రోగ్రాం, అందరికీ ఆనందమైన ప్రోగ్రాం. సరిపోదేమో అని మేము అనుకున్నప్పుడు లేదు సరిపోతుంది అని చెప్పి మన సీను గారు చెప్పారు. మరి ఇది అటు చూస్తే ఇంకా ఎంతమంది బయట ఉన్నారో, ఇంకెంతమంది రాలేక ఉన్నారో, రానున్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే, వాళ్ళందరూ ఫోన్లో కన్వే చేసి నాకు పర్సనల్గా ఇలా అనుకోకుండా 2 రోజుల క్రితమే ఫిక్స్ అయిన ఈ 70 వసంతాల పుట్టినరోజును అందరికీ అంకితం చేద్దామనుకుంటున్నామనే క్రమంలో అలీ గారు దుబాయ్లో ఉన్నారు, తనకెళ్ళబడిన దుబాయ్లో ఉన్నారు. పెద్ద వాళ్ళందరూ అరే సడన్గా చెప్పారా సడన్గా అని వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే ఇక్కడ ఇంకా సినీ తారలు మన సమక్షంలో లేరు. గురువు గారికి ఆశీస్సులు ఉన్నాయి, గురువు గారికి విషెస్ ఉన్నాయి. సమక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళేరా అని బ్రహ్మానందం గారు వస్తున్నప్పుడు చెప్పారు. వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళు, నన్ను ఆనందించిన వారు అన్నారు. ప్రపంచం మొత్తం సమస్యల మధ్యలో నవ్వు కావాలి, ఆ నవ్వుకు నువ్వు కావాలి బ్రహ్మమన్న. ఎందుకంటే నాకు అంటే పర్సనల్గా నేను సినీ ఒక మహాభారతంలోకి కురుక్షేత్రంలోకి వస్తున్నా, ఎక్కడి నుంచి పోరాడుతూ ఎక్కడ అవకాశం సంపాదించుకునే క్రమంలో నేను సంపాదించుకున్న ఆస్తి బ్రహ్మానందం గారు. ఎందుకు అంటే నా కన్న తండ్రి తిన్నవాని ఫోన్ చేస్తాడో లేదో కానీ ఎక్కడ ఉన్నావురా ఏం చేస్తున్నారని బ్రహ్మానందం గారు నా బాగోగులు 10 సంవత్సరాల నుంచి నా వెన్నుంటి ప్రతిరోజు ఒక కాలు మంచిగా ఉన్నావా, ఎలా ఉన్నావురా, అవకాశాలు ఎలా ఉన్నాయని నాకు గైడెన్స్ ఇచ్చడంలో నేను ఏకలవ్యులాగా గురువు గారి దగ్గర పాదాల దగ్గరికి నేను వచ్చిన. కానీ మహాభారతంలో అర్జునులాగా నువ్వు అన్నిటికీ సిద్ధమై ఉండాలిరా అని నాకు దిక్చూచి ఆయనే, గార్డినర్ ఆయనే, పెద్దవాళ్ళనే, పూజ్యులైనే, నా తండ్రి స్థానంలో కూర్చున్న నా తండ్రి ఆయనే. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నదంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం, మీ అందరి తరఫున నాకు ఇచ్చిన గొప్ప వరమే ఆ బ్రహ్మానందం గారు. నేను పాదపూజ చేసుకుంటానా, నేను అతని దగ్గరలో ఉంటానా, నేను అందుబాటులో ఉంటానా, అదన్నీ పక్కన పెడితే ప్రపంచానికి తెలియజేసే వేదిక ఇంకొకటి ఉంటుంది. ఆ వేడుకలో నాకు బ్రహ్మానందం గారు ఏమి చెప్పారు, లోకానికి ఏం చెప్పాడు, ఎన్ని చెప్పాడన్నది నేను మనస్ఫూర్తిగా ఒక కార్యక్రమం చేసి చెప్తా. అంతటి రుణపడి ఉన్న ఈ బ్రహ్మానందం గారికి నేను జీవితాంతం, హాస్య బ్రహ్మ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదికను వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ కూర్చుండొచ్చు కానీ మీ మనసంతా ఇక్కడే ఉండుంటుంది. వాళ్ళందరికీ స్వాగత సుమంజలు మీరు తెలియజేయడానికి తన శిష్యుడిగా తన ఆరాధ్య దైవాన్ని, నా ఆరాధ్య దైవాన్ని ఇక్కడ చూస్తున్నందుకు అతని తరఫున ఒక భక్తుడిగా మీ అందరికీ వెల్కమ్ చెప్పడానికే నేను మధ్యలో మాట్లాడాను. ఎవరికి ఒకరికి సీటు ఉన్నది కూర్చున్నారు, లేకపోయినా నిల్చున్నారు. మొత్తానికి మా బ్రహ్మానందం అన్నేను ఆస్వాదిస్తున్న ప్రపంచ లోకానికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మీమ్స్లో మీరే, సినీ తారలో మీరే. అన్న బ్రహ్మన్న మీరు బ్రహ్మాండంగా నిండు నూరేళ్ళు మా అందరి మధ్యలో పుట్టినరోజులు జరుపుకోవాలి, మాకు అందుబాటులో ఉండాలి, మమ్మల్ని నవ్విస్తుండాలి. ఇది ప్రపంచం తరఫున మేము అర్జీ పెట్టుకుంటున్న పెద్ద అర్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రచరవి గారు, చాలా చక్కగా చెప్పారు. ఆయన మీకు వరం అని చెప్పారు, కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఒక వరం అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మాట్లాడడానికి బాబు మోహన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము.
ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్నటువంటి బ్రహ్మానందం గారికి మరొక అవార్డు కూడా ఇప్పుడు రాబోతుంది. గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ తరపున సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏ క్లోజర్ ఆఫ్ కామెడీ, ఏ లీగసీ బియాండ్ టైమ్, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు లెజెండరీ యాక్టర్ అండ్ కామెడియన్ అనే అవార్డు కూడా ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఆయన అకౌంట్లో పడబోతుంది. ఇలానే మరెన్నో అవార్డ్స్ ఆయన దక్కించుకోవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ప్లీజ్ గట్టిగా క్లాప్ చేయాలి. కమ్ ఆన్ ఎవ్రీవన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.